స్కిల్ బేస్డ్ జాబ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో ఇంకా అన్ని అలానే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. CCC అని విన్నాను, ఏంటి అసలు అది? మనకు ఈ CCC వచ్చేసరికి మేడం సెంటర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ క్రిటికల్ థింకింగ్ అని చెప్పేసి అఫీషియల్ IIT IIIT ప్రొఫెసర్స్ అవ్వచ్చు అండ్ మన యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ అవ్వచ్చు మెంటర్షిప్ కింద స్టూడెంట్స్కి ఇప్పుడున్న రోజుల్లో మేడం మనకు ఎంత టాలెంట్ ఉన్నా అంతకంటే 100% ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా మనము ఏం మాట్లాడుతున్నామో దాని మీదనే మన లైఫ్ అనేది డెవలప్మెంట్ ఉంటుంది మేడం. ఆబ్వియస్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం అండ్ క్రిటికల్ థింకింగ్ అంటే ఎటువంటి అబ్స్టాకిల్స్ వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే ఒక క్రిటికల్ థింకింగ్ నేచర్ని మన యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే అలా CCC కింద మన స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ అందులో జాయిన్ అవ్వాలి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎవ్రీ వీక్ ఒక 1 day ఆ CCC మీద క్లాసెస్ ఉంటాయి అండ్ సెమిస్టర్ వైజ్ వాళ్ళకి అవి ఉంటుంది మేడం అందులో. అంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళకు పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే ఎక్కడ ఏ విధంగా ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ విధంగా మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్పించేది ఆ CCC. అండ్ ఇందులో ఉన్న మంచి బ్యూటిఫుల్ థింగ్ ఇంకోటి ఏంటంటే కంపెనీ రిక్రూట్మెంట్స్కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఎలా ఇవ్వాలని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేది కూడా CCC టీమ్. ఇండియాలో ఏ యూనివర్సిటీలో లేదు మేడం ఈ టైప్ ఆఫ్ ఏది ప్రోగ్రామ్. అది ఎలా అనంటే ఇప్పుడు మీరు ఏ కంపెనీకి టాప్ కంపెనీస్ Tier 1 కంపెనీస్కి వెళ్ళాలంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. కాబట్టి అది ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనేది నేర్పించేదే CCC. అలా స్టూడెంట్స్కి ఎప్పటికప్పుడు వాళ్ళ గైడెన్స్ ఇస్తూ వాళ్ళ లైఫ్లో అన్ని స్పేసెస్లో మీరు ఎక్కడెక్కడ ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో అందులో మన యూనివర్సిటీ తోడుగా ఉంటుంది. డెఫినెట్లీ ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఒక మంచి హోలిస్టిక్ డెవలప్మెంట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ స్టూడెంట్ ఇటువంటి యూనివర్సిటీస్ ని చూస్ చేసుకోవాలి మేడం. సో డెఫినెట్లీ ఇది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. 100% మేడం. సార్, ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ ఏదైనా యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ అడిగే మాట ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా, ఫైనల్ ఇయర్ అవ్వగానే మా బాబు జాబ్ ఆఫర్ లెటర్ తో బయటకు వెళ్తాడా లేదా. సో మన JK లక్ష్మీపతి యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విషయంలో ఎలా ఉంది మేడం? మన యూనివర్సిటీ అయితే 100% స్టూడెంట్ కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నాం మేడం. ఇన్ఫోసిస్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, IBM అవ్వచ్చు, టెక్ మహీంద్రా అవ్వచ్చు, TCS అవ్వచ్చు, లేదా విప్రో అవ్వచ్చు, ఇలా చాలా టాప్ Tier 1 కంపెనీస్తోనే మన యూనివర్సిటీ టైఅప్ అయ్యింది. 3rd year 2nd semester నుంచి ఆ కంపెనీ యొక్క రిక్రూట్మెంట్స్ వస్తారు ఇక్కడికి. అండ్ ఇప్పుడు ఈ రోజు కూడాను గూగుల్ది రిక్రూట్మెంట్ నడుస్తుంది అండ్ ట్రైనింగ్ కూడా నడుస్తుంది గూగుల్ది. అంటే ఏంటంటే ఒకటి మేడం, ఇప్పుడు మీకు అన్నట్టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఆ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి స్టూడెంట్కి ట్రైన్ చేస్తున్నారు. జాబ్ రిక్రూట్మెంట్ ఇక్కడ నుంచే చేసుకుంటారు. ట్రైన్ చేసి మరి అది పెయిడ్ స్టైఫండ్స్ ఇచ్చి మరి స్టూడెంట్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అదే విధంగా మనకు మహీంద్రా సెస్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు వెరీ నియర్ మన నథింగ్ బట్ హైదరాబాద్ మైండ్ స్పేస్ లానే ఇక్కడ మహీంద్రా సెస్ ఉంది జైపూర్ లో. ఒక 150 ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే నేర్చుకోవడానికి అవకాశం అయితే 100% యూనివర్సిటీ ఇస్తుంది. ప్లేస్మెంట్స్ కూడాను కంపెనీస్ రిక్రూట్మెంట్ కి పిలుస్తుంది. అందులో సెలెక్ట్ అవ్వాల్సిన బాధ్యత మాత్రం ఆబ్వియస్గా మళ్ళీ స్టూడెంట్ మీదనే ఉంటుంది. అన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నారా లేదా అని చెప్పి మాత్రం చూసుకుంటే 100కి 1000% మన యూనివర్సిటీ అందరికీ అన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. అది మనం రిసీవ్ చేసుకోవాలా. ప్రాపర్ ప్లేస్మెంట్స్కి వెళ్తే మాత్రం 100% మన యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ అందిస్తుంది. డెఫినెట్లీ. సో చూస్తున్నారు కదా స్టూడెంట్స్, ఎవరైనా ప్లేస్మెంట్స్ విషయంలో కావచ్చు JKL యూనివర్సిటీ హెల్ప్ చేస్తుంది. స్కాలర్షిప్స్ విషయంలో హెల్ప్ చేస్తుంది. IITలో చదవాలనుకుంటున్నారా హెల్ప్ చేస్తుంది. మంచి అకామిడేషన్, ఫుడ్ కావాలా హెల్ప్ చేస్తుంది. సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్యాకల్టీ, ఇంకా NIDs, IITs. సో ఇలా ప్రతి ఒక్క విషయంలో దగ్గరుండి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. మీరు జస్ట్ శ్రద్ధగా వాళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవడం ఒక్కటే మీ బాధ్యత. అలా చదువుకున్నారంటే యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఇప్పుడున్న కాంపిటీషన్ మీరు తట్టుకోవాలి అనుకుంటే ఇటువంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటే మీరు చదువుకోలేదు అన్న ఇంట్రెస్ట్ కూడా వీళ్ళు చదువుకునేలాగా క్రియేట్ చేసేస్తారు. అండ్ మీ తోటి విద్యార్థుల నుంచి కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. ఎందుకంటే IITs కి వెళ్ళొచ్చిన స్టూడెంట్స్ తో మనం కలిసి కూర్చొని ఇక్కడ కూడా మళ్ళీ అంటే ఆబ్వియస్ గా అసలు వాళ్ళ భాషనే వేరైపోయింది మేడం. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మారిపోయింది, చాలా మారిపోయింది. ఇప్పటికి మేము చాలా డిఫరెంట్ గా చేంజ్ అయిపోయాము. అది మంచి ఎక్స్పోజర్ మాకు. ఇలా ఉంటదా IIT అన్న ఒక ఫీల్ అండ్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకున్నారన్న హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము. డెఫినెట్లీ JKL యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి, JK లక్ష్మీపతి యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే యూ కెన్ హ్యావ్.